దిస్ ఈజ్ డాక్టర్ పూజ వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్. మన శరీరంలో ఆరోగ్యానికి కీలకమైన భాగం ప్రేగులు. మనం తినే ఆహార పదార్థాల వల్ల, ఇంకా మనం ఫాలో అయ్యే జీవన శైలి వల్ల ఈ ప్రేగుల్లో టాక్సిన్స్ అక్యుములేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దీని వలన మన జీర్ణాశయం అనేది మందగించి దాని నుండి కొన్ని డిసీజెస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలాంటి సమస్యల నుండి విముక్తినిచ్చి మన శరీరాన్ని న్యాచురల్‌గా క్లెన్స్ చేయడానికి ఉపయోగపడేదే కోలాన్ క్లెన్జింగ్. సో ఈ వీడియోలో మనం కోలాన్ క్లెన్జింగ్ మన ప్రేగుల్ని శుభ్రపరచుకోవడం వలన వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కోలాన్ క్లెన్జింగ్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోలాన్ అంటే ఏంటో తెలుసుకుందాం. మన డైజెస్టివ్ ట్రాక్ట్‌కి లాస్ట్ ఉండే పార్ట్ లార్జ్ ఇంటెస్టైన్. సో ఆ లార్జ్ ఇంటెస్టైన్‌లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి సీకమ్. ఎక్కడైతే మన చిన్న ప్రేగులు వచ్చి పెద్ద ప్రేగుని కలుస్తదో అక్కడ మెయిన్ ఫస్ట్ వచ్చే పార్ట్ సీకమ్. ఆ తర్వాత అసెండింగ్ కోలాన్, ట్రాన్స్‌వర్స్ కోలాన్, డిసెండింగ్ కోలాన్, సిగ్మాయిడ్ కోలాన్. తర్వాత మనకి మలద్వారం అనేది ఉంటది. సో మనం ఫుడ్ తిన్న తర్వాత డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అయిపోయాక స్మాల్ ఇంటెస్టైన్ నుంచి ఫుడ్ అనేది సీకమ్ ద్వారా లార్జ్ ఇంటెస్టైన్‌కి వస్తది. సో మనం తినే ఫుడ్ ఎప్పుడైతే లార్జ్ ఇంటెస్టైన్‌కి ఎంటర్ అవుతదో అక్కడ మనకి వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ అబ్జార్ప్షన్ జరుగుతది. ఆ తర్వాత అది ఫీసిస్‌గా అంటే మలంలాగా ఫార్మ్ అయ్యాక ఈ కోలాన్ గుండా ఇట్లా వచ్చి ఈ మలద్వారం ద్వారా బయటకు రావడం అనేది జరుగుతుంది. ఇందాక మనం మాట్లాడినట్టు కోలాన్ అనేది 1.5 మీటర్స్ లెంత్ ఉన్నప్పుడు ఆ ఫోల్డ్స్‌లో ఇరుక్కుంటది అని చెప్పాం కదా! అలాగే మనం ఈ మధ్యలో ఫాలో అయ్యే ఫాల్టీ డయటరీ హ్యాబిట్స్ వల్ల కూడా మనకి ఫైబర్ అనేది సరిపడా అందకపోవడం వలన, ఇంకా వాటర్ అనేది సఫిషియెంట్‌గా తీసుకోకపోవడం వలన ఇక్కడ అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా జరగకుండా ఉంటది. సో అలాంటి కండిషన్స్‌లో కూడా ఈ మలం అనేది ఇక్కడ అతుక్కుపోవడం, క్లాగ్ అయిపోవడం అంటే బ్లాక్ అవ్వడం అలాంటిది జరుగుతుంది. సో ఇట్లా మనకి ఇలా అక్యుములేట్ అవ్వడం వల్ల మనం కాన్‌స్టిపేషన్ లాంటి ఇష్యూస్‌ని గూడా చూస్తాం. అండ్ గట్‌లో ఎప్పుడైతే ఇలా టాక్సిన్స్ అనేది ఫార్మ్ అవుతదో దానివల్ల మనం చాలా డిసీజెస్ అనేది రావడం జరుగుతుంది. మనం ఇంతకు వీడియోలో మాట్లాడుకున్నట్టు గట్‌కి, స్కిన్‌కి చాలా రిలేషన్ ఉంటది. సో గట్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనకి మెయిన్‌గా వచ్చేది హెల్త్ ఇష్యూ అయిన స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ రావడం జరుగుతుంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఈ గట్‌లో ఉన్న అక్యుములేట్ అయిన టాక్సిన్స్ వల్ల రావడం జరుగుతుంది కాబట్టి ఈ కోలాన్‌ని మనం క్లెన్జింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేచురల్‌గా మన పెద్ద ప్రేగుని శుభ్రపరచుకోవడానికి వివిధ పద్ధతులున్నాయి. మొదటిగా వచ్చేసి డయటరీ మోడిఫికేషన్. మనం తినే డయట్‌లో ఫైబర్ అనేది ఎక్కువగా పెంచుకోవడం వల్ల మన బవెల్ మూవ్‌మెంట్స్ అనేది బాగా జరిగి మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళడం జరుగుతుంది. అండ్ అలాగే రెండోదొచ్చేసి వాటర్ తాగడం. 2.5-3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగి మోషన్‌కి వెళ్ళే వాళ్ళుంటారు. అది కూడా మనకి పొద్దున్నే ఫ్రీ మోషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మన బవెల్స్ అన్నిటిని ఎంప్టీ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొకటొచ్చేసి లెమన్ విత్ లూక్‌వార్మ్ వాటర్. గోరువెచ్చని నీళ్ళలో లెమన్ వాటర్ వేసుకొని తాగి కొంచెం సేపు వాకింగ్ చేసి అప్పుడు మోషన్‌కి వెళ్ళినా అప్పుడు మన బవెల్స్ అనేవి ఎంప్టీ అవ్వడం జరుగుతుంది. అండ్ హైడ్రోథెరపీకొచ్చేసి మనకి 2 పద్ధతులుంటాయి. ఒకటి ఎనిమా, ఇంకొకటి కోలాన్ ఇరిగేషన్. ఎనిమా మనందరికీ తెలిసినట్టే ఒక 1-1.5 లీటర్స్ ఆఫ్ వాటర్ మలద్వారం నుండా పంపించి లోపలికి అది కొంతసేపు రిటైన్ చేసి ఆ తర్వాత మోషన్‌కి వెళ్ళినప్పుడు ఆ వాటర్‌ని రిలీజ్ చేస్తాం మనం. ఆ వాటర్‌తో పాటు అక్కడ అక్యుములేట్ అయ్యి ఉన్న మలమంతా బయటకు రావడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఎనిమా అనేది. స్లోగా అది మనం వీక్‌కి ఒకసారి ఆర్ వీక్‌కి 2 టైమ్స్ అట్లా తీసుకుంటే స్లోగా కోలాన్ అనేది క్లెన్స్ అవుతది. దీని దీని తర్వాత ఇంకొక టెక్నిక్ ఏంటంటే కోలాన్ ఇరిగేషన్. కోలాన్ ఇరిగేషన్‌లో మనకేమవుతదంటే సుమారుగా ఒక 20 లీటర్స్ ఆఫ్ వాటర్ మన మలద్వారం నుంచి దీంట్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఆ వాటర్ అనేది ఫస్ట్ పార్ట్ ఆఫ్ కోలాన్ దాకా వస్తది. అలాగే ఇక్కడ దాకా వచ్చి ఫిల్ అయ్యాక మళ్ళీ రివర్స్‌లో ఈ వాటర్ అనేది రివర్స్ రావడం అనేది జరుగుతుంది. మనకి నార్మల్‌గా 2 అవుట్‌లెట్స్ ఉంటాయి కోలాన్ ఇరిగేషన్‌లో. ఒకటి వాటర్ వెళ్ళడానికి, ఒకటి మోషన్ అనేది బయటకి రావడానికి. సో మనం మలద్వారం దగ్గర నుంచి ఫస్ట్ పార్ట్ ఆఫ్ కోలాన్ దాకా మొత్తం క్లెన్స్ చేయడానికి ఈ కోలాన్ ఇరిగేషన్ అనేది మనకి బాగా సహాయపడుతుంది. సో కోలాన్ ఇరిగేషన్ చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? లాభాలేంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కోలాన్ అనేది మొత్తం పూర్తిగా క్లెన్స్ అయ్యాక మన డైజెషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతది. అండ్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతది. అండ్ మన గట్ అంతా ఎప్పుడైతే ఫ్రీ అయిపోయి మనకి లైట్ ఫీలింగ్ ఉంటదో మన మెంటల్ హెల్త్ అనేది కూడా ఎన్హాన్స్ అవుతది. మనం మాట్లాడుకున్నట్టు గట్‌కి, బ్రెయిన్‌కి రిలేషన్ ఉంటది కదా! సో, మన గట్‌లో చాలా ట్రిలియన్స్ ఆఫ్ బాక్టీరియా ఉంటాయి. సో, అందు నుంచి రిలీజ్ అయ్యే న్యూరో ట్రాన్స్‌మిటర్స్ మన మూడ్‌ని సెట్ చేస్తాయని
ఇంతకుముందు మనం చాలా వీడియోస్‌లో మాట్లాడుకున్నాం. సో, ఎప్పుడైతే కోలాన్ అనేది మొత్తం క్లీన్ అయ్యి మనకి ఫ్రీగా ఉంటదో, మన మూడ్ ఎలివేట్ అవుతది. అండ్ మన మెంటల్ హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతది. అలాగే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మన గట్ అనేది క్లీన్‌గా ఉంటే అవన్నీ కూడా మనం ఓవర్‌కమ్ చేయొచ్చు. యాక్నే ఇట్లాంటి ఇష్యూస్ కూడా మనకి తగ్గుతాయి. ఎప్పుడైతే మన కోలాన్ అనేది క్లీన్‌గా ఉంటుందో. అలాగే మనకి వెయిట్ లాస్‌కి కూడా ఇది బాగా యూజ్ అవుతది. ఎప్పుడైతే ఈ కోలాన్ అనేది మొత్తం క్లెన్స్ అవుతదో, ఒక వెహికల్‌కి మనం సర్వీసింగ్‌కి పంపించినప్పుడు అది మళ్ళీ సెకండ్ టైమ్ మనం తెచ్చుకున్నప్పుడు అది కొత్తలాగా ఎలా పనిచేస్తదో, వన్స్ మన కోలాన్ అంతా క్లెన్స్ అయితే అది మన మెటబాలిజంని కూడా కిక్ స్టార్ట్ చేస్తదనమాట. మన మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అవుతది బాగా. అండ్ తద్వారా మన వెయిట్ లాస్‌కి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. సో, ఈ కోలాన్ అనేది పెద్ద ప్రేగుననేది క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఎన్ని లాభాలో తెలుసుకున్నాం కాబట్టి, ప్రతి ఒక్కరు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లేకపోతే హెల్తీ ఇండివిడ్యుయల్స్ కూడా ప్రతి 6 మంత్స్‌కి ఒకసారి ఈ పెద్ద ప్రేగుని క్లీన్ చేసుకుంటే వాళ్ళలో ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతది. అండ్ ఎవరికైతే ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళది ఓవర్‌కమ్ చేసుకోవడానికి కూడా ఈ కోలాన్ క్లెన్జింగ్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. సో, మన పెద్ద ప్రేగుని క్లీన్ చేసుకుంటే, శుభ్రపరచుకుంటే వచ్చే లాభాలన్నీ మనం తెలుసుకున్నాం కాబట్టి, ఈ పెద్ద ప్రేగు క్లీనింగ్ అనేది జస్ట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళే కాకుండా, హెల్తీ ఇండివిడ్యుయల్స్ కూడా తీసుకుంటే, వాళ్ళు ఫర్దర్‌గా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఓవర్‌కమ్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో, మీలో ఎవరైనా ఈ కోలాన్ క్లెన్జింగ్ గురించి, పెద్ద ప్రేగు శుభ్రపరచుకునే దాని గురించి డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలనుకుంటున్నా, లేకపోతే ఎవరైనా ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నా, మా సెల్ హెల్త్ క్లినిక్‌కి విజిట్ చేయండి.